అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో స్టూడియోలో షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. కామన్ మ్యాన్ కిరణ్ అలియాస్ చేబ్రోల్ కిరణ్ గా ఈ మధ్య ప్రసిద్ధి చెందాడు. అంటే 2-3 రోజుల నుంచి ఎక్కడ చూసినా అక్కడ సోషల్ మీడియాలో ఇదే హవా నడుస్తూ ఉంది. అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, చేబ్రోల్ కిరణ్ హీ స్పాన్సర్డ్ బై టీడీపీ ఇది వింటున్నాం అంటే ఒకవేళ చేబ్రోల్ కిరణ్ ని టీడీపీ స్పాన్సర్ చేసి ఆ బూతులు తిట్టించింది అంటారా? ఇక్కడ గత 2-3 రోజుల నుంచి మనం గమనించినట్లయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్కడ చూసినా చేబ్రోల్ కిరణ్. ఓకే, మరి ఈ చేబ్రోల్ కిరణ్ అనేటువంటి విషయంలో ముందుగా ఆయన మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలు అందరూ ఖండించాల్సినటువంటి విషయం. యావత్ సమాజం ఖండించింది. మరి ఎందుకు ఖండించింది? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని చెప్పేసి పెద్దలు చెప్పారు. మరి ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నిత్యం తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని యుద్ధ ప్రాతిపదికన, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదో మాట చెప్పారు, ఎవరైనా మహిళల పైన దూషించినా అసభ్యకరంగా పోస్టులు పెట్టినా అదే ఆఖరి రోజు అవుతుంది అని. మరి తెలుగుదేశం పార్టీకి చాలా సేవలు అందించాడు. సోషల్ మీడియా వేదికగా చాలా వాయిస్ వినిపించాడు. వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. గత 5 ఏళ్లలో ప్రజల తరపున, అమరావతి రైతుల తరపున, అమరావతి రాజధాని ప్రాంత తరపున, అంటే ప్రతి ఒక్కరి తరపున ప్రతి నిత్యం అతను ఏదో ఒక సమస్య మీద మాట్లాడడం జరిగింది. ఎక్కడో కొంతమంది మహిళల మీద, విడుదల రజనీ గారి మీద, అదేవిధంగా రోజారెడ్డి గారి మీద, కొంతమంది మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని తెలుగుదేశం పార్టీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా కేసు పెట్టి కోర్టుకు సబ్మిట్ చేసి తర్వాత రిమాండ్కి తీసుకొని ఇంత జరిగింది. కోర్టులో ఏం జరిగింది కిరణ్ విషయంలో? BNS 111 సెక్షన్ పెడితే ఒక CA అనేటువంటి వ్యక్తి జడ్జి అడిగాడు. ఏమని అడిగాడంటే, నిజంగా ఇది ఆర్గనైజ్డ్ క్రైమా? ఒకవైపు సాక్షి ఛానల్ నుంచి మాట్లాడుతున్నటువంటి అధికార ప్రతినిధులు ఏమంటున్నారు, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగా జడ్జి ఏదైతే క్వశ్చన్లు అడిగాడో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని, ఒక యాంకర్ అనేటువంటి వ్యక్తి ఉన్నట్లుండి అడిగాడు, ఆ చెప్పేటువంటి వ్యక్తి కూడా ఉన్నట్లుండి చెప్పాడు. క్షణికావేశంతో చెప్పాడని చెప్పేసి కూడా అతనికి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత జడ్జి గారు ఈ సెక్షన్ తీసివేయండి అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ న్యాయం ఇంకా బతికే ఉందనేది మనం ఒక స్పష్టంగా చెప్పగలగాలి. అందుకోసం ఇదంతా చెప్తా ఉన్నాం. మరి ఇదంతా ఉంచితే మరి మీరు అంటున్నారు చేబ్రోల్ కిరణ్ అనేటువంటి అరెస్టు తర్వాత నేటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు జనతా గ్యారేజ్ మూవీ ప్రమోషన్లో భాగంగా కాజ్ ఆఫ్ ది వార్, సత్యయుగంలో ఏ విధంగా ఉండేది, త్రేతాయుగంలో ఏ విధంగా ఉండేది, ద్వాపర యుగంలో ఏ విధంగా ఉండేది, నేటి కలియుగంలో కాజ్ ఆఫ్ ది వార్, ఆ రోజు రాజ్యాల మధ్య జరిగేది వివిధ, కొంత సత్యయుగంలో అయితే దేవతలు రాక్షసులు, త్రేతాయుగానికి వచ్చేసి ఒకే భూమి మీద వివిధ రాజ్యాల మధ్య జరగడం జరిగింది, ద్వాపర యుగానికి వస్తే ఒకే కుటుంబంలో జరగడం జరిగింది. ఇప్పుడు ఆ ఒకే కుటుంబం అంటే రాజకీయ పార్టీలన్నీ ఒక కుటుంబానికి చెందినటివే, సిద్ధాంతాల పరంగా వేరవుతాయి. మరి ఆ రాజకీయ కుటుంబంలోనే బూతులనే కాజ్ ఆఫ్ ది వార్ అనేది ఇక్కడ మారింది. బూతులు అనేది ఇక్కడ టైటిల్ పెట్టుకోవాలి మనం. బూతులనే పరమావధిగా పెట్టుకొని ఈ రోజు రాజకీయ పార్టీలు నడుస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకొని ఖండించింది, అన్ని చేసేసింది. మరి ఇటువైపు నుంచి ఏమొచ్చింది? చర్యకు ప్రతిచర్య. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అయా గతంలో మా పార్టీ వాళ్ళు కూడా చేశారు, దీనికి మేము కూడా మా తరపున కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో మా పార్టీ తరపున కూడా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే మేము కూడా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని, లేకపోతే తద్వారా వారికి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా ఎక్కడ ఒక సింగిల్ ప్రెస్ మీట్ రాలేదు. మరి ఇది ప్రజలందరూ గమనించదగ్గ విషయము. ఎస్, డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ మహిళల పైన చేసేటువంటి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలైనా ఉపేక్షించదు. ఎవరినైనా అది ఎంత స్థాయి వారినైనా ఉపేక్షించదు. సో మీరు అంటే గతంలో ఉన్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలు నుండి వాళ్ళే చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఆ టైంలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు పక్కన పెట్టేస్తే ఎప్పటికైనా సరే, అంటే ఇప్పుడు ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సీదా అంటే ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చి క్షమాపణ చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే బాగుంటుందని మీరైతే ఆశిస్తున్నారా? నేనేమంటున్నానంటే, ఇక్కడ పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా లేకపోతే ఇంకోట అనేది అవి పార్టీల యొక్క అంతర్గత విషయాలు. అది ఏ పార్టీ వాళ్ళనే అంతర్గత విషయాలు. ఎండ్ ఆఫ్ ది డే చట్టాల ద్వారా వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి. ఈరోజు
కిరణ్ అనేటువంటి వ్యక్తి విడుదల రజనీ గారి నుంచి మొదలు పెడితే రోజా గారి విషయంలోని ఇలాంటి చాలా రిపీటెడ్గా చేస్తున్నారని చెప్పేసి ఎస్పీ గారు క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. రిమాండ్కు తీసుకుంటున్నాము. 14 రోజులు రిమాండ్ విధించారండి. ఈ దేశంలో కూనీలు చేసిన వాళ్ళని బయట వదిలిపెట్టేస్తున్నారు, మర్డర్లు చేసిన వాళ్ళని బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అలిపిరి క్లేమోర్ మైన్స్ కేసులో జరిగినటువంటి వ్యక్తి ఈరోజు బెయిల్ మీద హ్యాపీగా తిరుగుతున్నాడు బయట. మరి ఇటువంటి వ్యక్తిని ఒక డస్ట్బిన్ కవర్ వేసి నిజంగా ప్రెస్ మీట్లో నిలబెట్టడం కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రుచించడం లేదు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఏందబ్బా ఇంత చేసి కూడా ఒక కార్యకర్త అనేది. ఎస్, అధిష్టానం కూడా ఆ విషయంలో సీరియస్ అయింది. ఈరోజు కిరణ్ అనేటువంటి వ్యక్తి ఖాతాలో 17 మంది చేరడం జరిగింది. అసలు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు యావత్ ప్రపంచం ఎక్కడైతే ఉందో తెలుగు జాతి ఎవడు ఈ కిరణ్ అనే విధంగా చేశాడు. కిరణ్ అంటే అది గొప్ప అని కాదు, ఒకవైపు ప్లస్ ఉంది, ఒకవైపు మైనస్ ఉంది, ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇది. మరి ఈ మైనస్ అనేది ఎక్కువ ఎలివేట్ అయ్యింది. మరి ఇదే కిరణ్ అనేటువంటి వ్యక్తి అదే అమరావతి రైతుల తరపున మాట్లాడాడు. అదే అమరావతి అనే నా రాజధాని, నా రాష్ట్రం కోసం నేను పోరాడతానని చెప్పేసి కుటుంబాన్ని సైతం వదిలిపెట్టేసి, తన యొక్క ప్రేమించిన అమ్మాయిని వదిలిపెట్టేసి, తన జీవితాన్ని సర్వం త్యాగం చేసి పార్టీ కోసం వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ నిలబడ్డాడు. డెఫినెట్గా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా అతనికి మేమున్నాం కిరణ్ వెంబటని సోషల్ మీడియా వేదిక ఎక్కడన్నా చూడండి, ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విపరీతంగా సింపతి చూపించేస్తున్నారు. మరి ఇది తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఘనత కాదా? ఈరోజు కిరణ్ వెంబటి ఎవరు ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ 1 కోటి మందికి పై ఎవరైతే సభ్యత్వాలు ఉన్నాయో ఆ సభ్యత్వాలలో ఒకడు మాత్రమే తగ్గాడు, మిగిలిన వారం అంతా మేము కిరణ్ వెంట ఉన్నామని చెప్పేసి కూడా తనకు తానుగా ప్రకటిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో స్వచ్ఛందంగా వారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేకపోతే చాలా మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తా ఉన్నారు. మరి నిజంగా కిరణ్ పరిస్థితి బాగుంటే ఈరోజు ఇలాంటి వీడియోలు చేయాల్సిన అవసరం ఏముండేది? మరి నిజంగా బాగాలేకపోయినప్పటికీ కూడా పార్టీ ఒకవైపు వాయిస్ వినిపిస్తూ, ఒకవైపు తన ప్రాంత ప్రజల సమస్యలు వినిపిస్తూనే నిత్యం పార్టీ అని తప్పించేటువంటి వ్యక్తి కిరణ్ అనేటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తికి కూడా బాధ ఉంటుంది కదా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే. సో డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరినైనా ఉపేక్షించేది లేదు. పార్టీ లైన్ దాటే, పార్టీ ఇచ్చినటువంటి లక్ష్మణ రేఖ దాటితే ఎవరినైనా మేము సస్పెండ్ చేస్తామని ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ కావాలి అని చెప్పేసి కూడా ఒక బెంచ్ మార్క్ ఇచ్చేసింది అని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సరే, మీరు ఎగ్జాక్ట్ గా చెప్తున్నారు. ఆ తెలుగుదేశం పార్టీ కిరణ్ ని పార్టీ నుంచి డిస్మిస్ చేసేసింది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకొని అరెస్ట్ అంటూ చేశారు. కానీ ప్రభుత్వం అనేది ఒక పెద్దన పాత్ర పోషించాలి. ఈ సమయంలో మనం ఇప్పటికీ ట్విట్టర్ అకౌంట్లోనో ఎఫ్బి అకౌంట్లోనో నీచాతి వైసీపీ వారు పోస్టులు ట్రోల్స్ పెడుతున్నారు. దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోదా? ఇక్కడ చాలా మంది అదే అడుగుతున్నారండి. నిజంగా ఇలాంటి పరిస్థితులే అది ఖచ్చితంగా ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క అధిష్టానం దృష్టికి పోయింది ఆ విషయము. ఇప్పుడు మనం యుద్ధ ప్రాతిపదికన చేయాలి అంటే మరి నిజంగా ఆ రకంగా మీరు అడిగిన దాని ప్రకారం మాట్లాడుకున్నట్లయితే గత 5 ఏళ్ళలో ఇదే అమరావతి ప్రాంత రైతులు 4 సంవత్సరాలు శాంతియుతంగా ధర్నా చేశారు. అక్కడి నుంచి అమరావతి టు తిరుమల పాదయాత్ర చేశారు. మరి ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క పాపానైనా ఎవరైనా కరుణించారండి? ఆ ప్రాంత రైతుల్ని బోట్లతో తన్నారు, విపరీతమైనటువంటి వ్యాఖ్యలు. మంచి చీరలు కట్టుకున్నా తప్పే, మంచి ఇది చేసుకున్నా కూడా తప్పే. రైతులంటే పాసిపోయిన పంచి లుంగి కట్టుకొని అది చినిగిపోయిన బనీని వేసుకుంటేనే రైతులు అనే కాటి గత 5 ఏళ్ళలో మాట్లాడారు. మరి దానికంటే రైతులనే ఎర్రిపప్పలన్నోళ్ళు గత 5 ఏళ్లలో ఏమైపోయాయి వ్యాఖ్యలు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే తెగదు తెల్లారదు. ఎక్కడో చోట దీనికి ముగింపు పలకాలి అంటే ఎవరో ఒకరు ఒక అడుగు తగ్గాలి. నిజంగా ప్రజల సంక్షేమం కోసము, ప్రజల అభివృద్ధి కోసము పాటు పడాలి అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒక అడుగు 1కి 10 సార్లు ఆలోచన చేస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్ల తాలూకా యొక్క ఆర్థిక విధ్వంసం వలన అది ఆ మూలాల నుంచి తేరుకోవడానికే చాలా సమయం పట్టింది. నాకు తెలిసి ఇది నేను చెప్పే మాటలు కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడే కానీ ఇటువంటి పరిస్థితులు నేను చూడలేదు. అసలు ఏ వ్యవస్థలో ఏం జరుగుతుందో కూడా ఈ బుద్ధికి అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఏ స్థాయికి ఇది నాశనం అయ్యింది ఆ యొక్క శాఖలు అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు. మరి ఇటువంటి స్థాయి నుంచి రాష్ట్రాన్ని మొన్న చూసాం కదా, లాస్ట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జిఎస్డిపి ఎంత ఉందండి? 6.89% ఉంది. మరి ఈరోజు వచ్చినటువంటి 9 నెలల కాలానికి 2.02% పెరిగి 8.21% అయితే తెచ్చారుగా జిఎస్డిపి. మరి ఏమైంది? ఇలాంటి చర్చ జరగాలి అంటున్నా రాష్ట్రంలో. నేను విధి విధానాలపైన, పాలసీలపైన
ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన ప్రజలకు ఈ మేర అందాయి ఆ మేర అందాయి ఎప్పుడే కానీ వ్యక్తిగతంగా పోకూడదు. గతంలో చాలా వీడియోల్లో కూడా ఇంతకుముందు వేరే యాంకర్లు నన్ను కూడా అడగడం జరిగింది, మహిళల పైన వద్దు, రాజకీయాలలో మహిళల గురించి ప్రస్తావన తేవద్దని నేను ఖరాఖరిగా ఖండించాను యాంకర్ని. నేను చెప్పేది ఏంటంటే కిరణ్ అయినటువంటి వ్యక్తి అయినా ఆ యాంకర్ అయినా ఖండించాల్సి ఉండేది, ఖండించి ఉండింటే ఇంత సమస్య ఉండేది కాదు అని చెప్పేసి నేను చెప్తాను. తప్పు తప్పే. ముఖ్యంగా అతి ముఖ్యంగా రాయలసీమ సైడ్ మహిళల జోలికి అసలు పోరు. అది ఎవరైనా సరే మహిళల జోలికి పోయారు అంటే వాళ్ళు రాయలసీమ వాళ్ళు కాదనేది అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. ధన్యవాదాలండి. నమస్తే.